ఎంతమంది మహానుభావులు కృషితోనే ఈ యొక్క హారతులు వచ్చాయని మనం తెలుసుకోవాలండి. సంత తుకారాం రాసిన 5 పాటలు ఏంటి ఇప్పుడు మనం విశ్లేషంగా తెచ్చి మీకు చెప్తానండి. ఏంటంటే కాకడ హారతి, మన మార్నింగ్ హారతికి వెళ్ళినప్పుడు మనం 2 చేతుల్లో నమస్కారం పెడతాం కదండి. అందులో ఏముంది, జోడూనియా కరచరణి కేవీలా మాద అంటే 2 చేతులు నీకు నమస్కరించి ఈ హారతి మొదలు పెడుతున్నాను స్వామి అని దీని యొక్క అర్థం అనమాట. అంటే ఆయన అక్కడ ఆయన పాండురంగుడికి స్తుతిస్తూ పాడితే మనం ఇక్కడ ఈ అభంగాల్ని భక్త తుకారాంలో తీసుకుని బాబా గారికి స్తుతిస్తూ పాడుతాం. జోడుని అంటే 2 చేతులు కూడా నీకు వినమ్రంగా మొక్కాలి. అంటే అజ్ఞానంతో మొక్కాలి, జ్ఞాన సముపార్జన గురించి మొక్కాలి. అదే బాబా గారు సచరిత్రలో మనం చూస్తే ఈ నానాసాహెబ్ చందేర్కర్ మనం చెప్తున్న భగవద్గీత శ్లోకం తద్వితి ప్రణిపాతి అయిన గురించి చెప్తున్నప్పుడు దీని అర్థం ఏంటంటే చెప్తే అలా కాదురా, జ్ఞానం అంటే ఇంకా విశ్లేషణ చేయాలంటే మన హారతల్ని పక్కకు వెళ్తున్నాను కాదు, గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు అజ్ఞానంతో వెళ్ళాలి. నాకేమీ తెలియదు, మైండ్ బ్లాంక్ అవ్వాలి. బ్లాంక్ అయి నువ్వు చెప్పు స్వామి, నా మనస్సులో ఏమీ లేదు, నువ్వు ఒక జ్ఞానం అనే మొక్కను నాటు అని మనం వెళ్తేనే అక్కడ మనకి జ్ఞానం అనేది వస్తుందన్నమాట. సో ఈ విధంగా జ్ఞానం నేర్చుకోవాలనే ఉద్దేశంతో వెళ్ళాలి, అజ్ఞానంతో వెళ్ళాలి. నాకేమీ తెలియదు స్వామి, నీవే దిక్కు పరాత్పరా, నీవు తప్ప వేరెవరో లేరని ఆ గజేంద్ర మోక్షంలో గజేంద్ర మొరపెట్టుకుంటాడు కదండి, ఆ మొసలి బారిని పడలేక. అప్పుడు ఏం చేస్తాడు, హరి ఎట్లా వచ్చాడు, శంఖ చక్రాలను వదిలిపెట్టాడు, లక్ష్మీదేవిని ఒంటి మీద కండువు కూడా ఉన్నా లేదు కూడా తెలియకుండా ఆయన వచ్చేసారండి స్వామి. అట్లాగే బాబా గారు మన గురించి, అలాగే ద్రౌపది మహాభారతంలో ద్రౌపది వస్తాపాలని చెబుతున్నప్పుడు శ్రీకృష్ణ భగవాడు అన్నా రావా అంటుంది. అన్నా అంటే ఎప్పుడైతే ఆర్తితో ఆవిడ గొంతు తెరిచిందో ఆ మహానుభావుడు వచ్చాడండి శ్రీకృష్ణుడు. ఇవన్నీ కూడా ఏంటంటే మన ఆర్తితో పాడితే అక్కడ శ్రీకృష్ణుడు వచ్చాడు, ఇక్కడ విష్ణుమూర్తి వచ్చాడు, ఇక్కడ మనకి బాబా గారే వస్తారని ఇక్కడ తుకారామ గారు పాండురంగుడికి అనుకుంటే మనం ఇక్కడ బాబా గారికి అన్వయించుకొని మనం పాడాలండి. అది తర్వాత ఇంకోటి భక్తి చేయా పాఠీ బోధ, నేను భక్తితో ప్రార్థిస్తున్నానయ్యా, నాలో మనసును అనే బోధనతోటి నిన్ను అర్థిస్తున్నానని ఇక్కడ ఈ యొక్క అభంగం, దీని యొక్క తాత్పర్యం అండి. ఓవాళ్ళు ఆరతి మాజు సద్గురునాథ సేజారత, ఓ వాళ్ళు ఆరతి మాజే సద్గురునాథం, ఓ సద్గురునాథ అక్కడ పాండురంగుడి బదులు మనం సాయినాథుడి పేరు పెట్టుకున్నాం. ఓ సాయినాథ, నా యొక్క హారతిని స్వీకరించేవా, నేను మనస్ఫూర్తిగా ఇస్తున్నాను, నిష్కలంకమైన మనసుతో ఇస్తున్నాను, అజ్ఞానమైన చీకట్లు నాకు తొలగించు స్వామి అని అనుకుంటూ మనం స్వామివారికి హారతులు ఇవ్వాలి. స్వామివారికి వెళ్ళేటప్పుడు అహంకారం వద్దని, అహంకారం పాదాల దగ్గర పెట్టమన్నాడు ఆయన. పెట్టి నిరహంకారంతో వెళ్ళినప్పుడు ఈ యొక్క హారతి యొక్క అర్థాలు మనకి అర్థం. ఇంకోటి ఏంటంటే సాహి ప్రసాద చీవట స్వేజార్థ ఏంటంటే సాహి ప్రసాద చేయవట, ఈ చీకట్లను తొలగించు స్వామి అనేది దీని యొక్క అర్థం అన్నమాట. చీకట్లు ఏంటంటే మన చీకట్లో ఉన్నాం, మన అజ్ఞానంలో ఉన్నాం. ఈ అజ్ఞానం అనే చీకట్లను తొలగించి జ్ఞానం అనే వెలుతురిని నాకు ఇవ్వు స్వామి అని మనం ఆర్ద్రతతో వేడుకోవాలి. చూడండి, అప్పట్లో మేఘం ఒంటికాల మీద ఇచ్చాడండి. మనం ఒంటికాల మీద నిలబడక 2 కాళ్ళ మీదే సరిగ్గా నిలబడలేము మనం. అటువంటి ఒంటికాల మీద ఆ మహానుభావుడు ఇచ్చాడంటే ఎంత గొప్ప విషయమో మీరు విశ్లేషించుకోండి, మనసులో ఊహించుకోండి. ఏమండి, పావల ప్రసాద అథా విఠో విజావే అంటే ఇక్కడ విఠో ఎందుకు తీసుకున్నామంటే పావల ప్రసాద అథా విఠో విజావే అంటే శేజార్తకు వచ్చేటప్పటికి ఏంటంటే ఈ యొక్క నా యొక్క ప్రసాదాన్ని స్వీకరించు అని మనం స్వామిని అర్థిస్తున్నాం అనమాట. అక్కడ విఠోబు అంటే మన బాబా గారిని అర్థించారు. పావల విఠోబు అంటే ప్రసాదాన్ని, అంటే ఆయనకి ఇచ్చేంత గొప్పవాళ్ళం కాదు. ఏమండి, మన మహాభారతంలోకి వెళ్తే దుర్వాస మహర్షి భోజనానికి వస్తా అంటేప్పటికీ ద్రౌపది కంగారు పడుతుంది. ఎందుకంటే అన్నం కొంటే ఒకటే మెతుకుంటుందండి. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు వచ్చి ఆ నోట్లో పెట్టుకున్నప్పుడు మొత్తం ఏమైందండి, అక్కడ దూర్వాస మహర్షి నదిలేసిన మొత్తం వాళ్ళ శిష్యులందరికీ కూడా కడుపు నిండిపోయిందండి. అట్లాగే నేను ఇచ్చేది చిన్న ప్రసాదం అయ్యా, స్వీకరించేవే అని వినమ్రంగా చెప్పగాలి. ఆయనకి ప్రసాదం ఇచ్చేంత గొప్పవాళ్ళం కాదని, కానీ నాకు ప్రసాదం ఇచ్చే గొప్ప మనసు నాకు ప్రసాదించవయ్యా అని మనం ఇక్కడ చెప్తున్నాం అన్నమాట. అది ఈ యొక్క భక్త తుకారాం. తర్వాత
వీటిని అభంగాలు అంటామండి. పండరీనాథుడిని విఠోబానికి ఈ అభంగాల్ని సాయి హారతులుగా తీర్చి ఆ పండరీనాథుడే సాయి భక్తుడిగా పరవశించి ఈ 5 అభంగాలను కూడా మనం బాబా గారికి అన్వయించుకొని బాబా గారిలోనే పాండురంగుడే బాబా అనుకుంటూ మనం ఈ యొక్క అన్వయించుకుంటూ పాడుతూ ఉంటామండి ఇవన్నీ కూడా. తర్వాత నామదేవ్ కూడా చాలా గొప్ప భక్తుడండి. మహారాష్ట్రలో ఒక పుణ్యభూమిని, ఎంతోమంది అవధూతలు ఉన్న పుణ్యభూమి. గజాని మహారాజు కానీ, మాణిక్ ప్రభు కానీ, షేవ్గాన్లో ఆయన, ఇట్లా ఎంతో రామదాస్ గారు, ఇట్లా ఎంతోమంది అవధూతలు ఉన్న పుణ్యభూమి మన మహారాష్ట్ర. అంతమంది అవధూతలు ఉన్న పుణ్యభూమి ఇంక ఇండియాలో ఎక్కడ లేదండి నాకు తెలిసి. తప్పులుంటే నేను సర్జ్ చేయవచ్చు, కానీ అంతమంది అవధూతలను పుణ్యపురుషులను, ఎందుకని షిరిడి సాయినాథులు ఎక్కడ ఉన్నప్పుడు అది పుణ్యభూమి కాపీకి ఏమవుతుందండి, అదే అవధూతల స్థానం. నామదేవ్ ఎంత గొప్ప భక్తుడంటే పండరీనాథుడు ఆయన రొట్టె తింటూ ఉంటే కుక్క ఎత్తిపోతుంది. అయ్యో ఎంత ఎండిపోయిన రొట్టె పట్టుకెళ్ళిపోతున్నామని ఈ యొక్క ప్రసాదం అంటే ఆయన కూర తీసుకెళ్ళి కుక్క వెంట పడ్డాడండి. అంటే రొట్టె చాలా గట్టిగా ఉందయ్యా, కూర కూడా తినని ఆ కుక్క వెంట పడ్డాడండి. అంత మహానుభావుడు నామదేవ్. చూడండి, ఈ ఒక్కొక్క పేరు తెలుసుకున్నప్పుడు మన మనసులో ఎంత ఉద్వేగం వస్తుంది, భావోద్వేగం వస్తుంది, మన కళ్ళంబడి నీళ్ళు వస్తాయి. అటువంటి మహానుభావులున్న పుణ్యభూమే మహారాష్ట్ర. వీరందరూ కూడా ఆ పాండురంగడికి అంకితమైన భక్తులు. ఇటు జ్ఞానదేవ్ కానీ, ఇటు నామదేవ్ కానీ, జానాబాయి ఆవిడ కానీ, వీళ్ళంతా కూడా ఇలా లెక్క చేసుకుంటూ లక్ష్మీబాయి, ఇలాగ చాలామంది ఉన్నారండి. వీళ్ళంతా కూడా పాండురంగడి అంకితమైన. పాండురంగడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇది వార్కారి సాంప్రదాయం అంటారండి. వార్కారి సాంప్రదాయం ఏంటంటే కొన్ని వేల కిలోమీటర్ల నుంచి తొలి ఏకాదశి నాడు మనకి మహారాష్ట్రలోని చాలా గ్రామాల నుంచి బళ్ళు కట్టుకొని వస్తారండి. బళ్ళు కట్టుకొని వచ్చి ఆ యొక్క సాయినాథుని పండరీపురం విఠల్ని కొలుస్తారు. ఎక్కడ కొన్ని వేల కిలోమీటర్ల నుంచి వస్తారండి. అలా పలకీలు మోసుకొస్తారు. అలా కొన్ని వేల కిలోమీటర్లు నడుచుకుంటూ రావడం జరుగుతుందండి. ఏమంటే చాలా సామాన్యంగా వస్తారు. వాళ్ళు నెత్తిమిట్టు ఆడవాళ్ళు వెనకాల కుర్చీ కట్టుకొని అంటే సాంప్రదాయకమైన మహారాష్ట్ర వేషంలో వస్తారండి. మనకు మళ్ళీ ఆర్భాటాలు ఏమి ఉండవండి. ఇక్కడ మనం చూసి నేను ఎవరిని ఇక్కడ కించపరచడం లేదని, మన వాళ్ళు ఇంకా ట్రైన్ దిగ్గానే అక్కడ ఈ పల్లకి ఒకటి అదుగు తీసుకొని పల్లకి సేవను మొదలెడతారు. కానీ ఈ పల్లకి ఎక్కడి నుంచి స్వగ్రామం నుంచి మోసుకుంటూ వస్తారండి. అలాగే ఇక్కడ రకరకాల వేషధారణ చేస్తూ ఉంటారు మన వాళ్ళు. సో అట్లా ఆ వేషధారణ లేదండి, సామాన్యమైన ఒక రస్టిక్ మహారాష్ట్ర స్టైల్లో వాళ్ళు రావడం జరుగుతుందన్నమాట. ఇది వాళ్ళ యొక్క గొప్పతనం. అలాగే ఇప్పుడు నామదేవ్ రాసింది ఈ యొక్క అభంగాలను చెప్తానండి. ఉటా పాండురంగా ఆతా దర్శన వజ్జ సకల, అంటే కాకరహారతులు ఏమవుతుంది, పాండురంగా నువ్వు లెగవయ్యా, నువ్వు లేచి ఆ సూర్యోదయంతో పాటు నువ్వు లేచి మాకు ఆ సూర్యుడు ఎట్లా వెలుతురు ఈ భూప్రపంచానికి ఇస్తున్నాడో, మాలో ఎలా వెలుతురు నింపుతున్నాడో నువ్వు కూడా లెగవయ్యా స్వామి, లేచి మాకు మా జీవితంలో వెలుతురు నింపు అని దీని యొక్క అర్థం అన్నమాట. సంత్ జానాబాయి ఈవిడ ఎంతో కష్టపడ్డ భార్య. ఈవిని పాండురంగుడికి వెళ్ళవద్దని అత్తగారు భర్త ఎంతో బాధ పెట్టారు. కానీ ఆవిడ పాండురంగుడిలోనే ఐక్యమైందండి. ఇప్పుడు పర్బని దగ్గర ఆవిడ సమాధి ఉందండి, గోదావరి నది ఒడ్డున ఉందన్నమాట. ఆవిడ ఏం రాసింది, ఉటా సాధు సంత సాధు అవలేలే ఏహితే అని అవి 2 పాటలు రాసిందండి. స్వామి నీ గురించి మే సాధువులు సంతువులు అంటే మేము జనస్వామి అంతా నువ్వు ఎప్పుడు లెగుస్తావు అని మేము చూస్తున్నాం స్వామి, నువ్వు లెగు స్వామి, లెగిసి నీ దర్శన భాగ్యం మాకు కల్పించని జానాబాయి రాసిన పాటలండి ఇవి. చూడండి, ఆవిడ ఎంతో చిత్రహింసలు చేశారు అత్తగారు కానీ మామగారు కానీ అవేం లెక్క చేయకుండా ఆవిడ పాండురంగంలోనే ఐక్యమైందండి. ఇంకా ఉఠా పాండురంగ ప్రభాత సమయోపాతలి. ఇటు కాకరహారతికి వచ్చేటప్పటికి ఏముందంటే స్వామి ఉదయం అవుతుంది, సూర్యుని వెచ్చటి కిరణాలు లేత కిరణాలు ఈ భూమిని తాగుతున్నాయి, నీవు లేచి స్వామి నీ యొక్క కంటి చూపులనే కిరణాలు మా మీద పడాలి స్వామి, పడినప్పుడే మేము మాలో ఉన్న హృదయంలో మాలిన్యం తొలగి నేను ప్రార్థిస్తాం స్వామి, నీలో అంకితం అవుతాం, అందువల్ల దయచేసి లెగి మా మీద కరుణ చూపించని ఈ జానాబాయి యొక్క అభంగాల యొక్క ఉద్దేశం. ఈ ఒక్కొక్క అభంగం కూడా జానాబాయి చరిత్ర
చదివినప్పుడు మనకి ఏంటంటే అది ఎట్లా రాసింది అనేది మనకి అవగతం అవుతుందన్నమాట. అది తర్వాత తుజు కాయే దేవు సావళ్య మీ కాయా తరిహో కాకడహారతిలో తుజు కాయా దేవు పావళ్య స్వామి నువ్వు లెగు నువ్వు రాత్రి అంతా అలసిపోయి, ఇది మరాఠీలో రాసిందండి. ఇది లేచి ఈ యొక్క చల్లని చూపులు మా మీద ప్రసరించు స్వామి అని జానాబాయి రాసిన ఈ యొక్క అభంగంలోని ఈ పాట యొక్క అర్థం. ఇది మనం ఎక్కడ పెట్టామంటే కాకడహారతిలో మనకు వచ్చిందనమాట. తర్వాత జనార్దన స్వామి రాసిందనమాట. ఇది షేజ్హారతిలో వస్తుందండి. జనార్దన స్వామి కూడా ఈయన కూడా ఆళంది నది దగ్గర వీరి సమాధి ఉంది. అలా ఆయన ఏం రాశాడు, హారతి జ్ఞానరాజ అని రాశాడు. జ్ఞానరాజు ఈయన పేరు జనార్దన స్వామి కాబట్టి నేను జ్ఞానరాజునైనా నేను నీకు హారతినిస్తున్నాను స్వామి అని ఈయన తన పేరుతోటి జ్ఞానరాజునే నేను మేలుకొల్పుతున్నాను స్వామి అని ఆ యొక్క పాండురంగాన్ని ప్రార్థిస్తూ ఇచ్చిన పాట అనమాట. అలాగే హారతి తుకారామస్వామి, ఈ తుకారాముని కూడా ఈయన జ్ఞానరాజు రామ జనార్దన స్వామి గారు కూడా ఈ తుకారాము కూడా నీకు హారతి ఇస్తున్నాడు స్వామి లెగు అని అంటే మొదటి దాంట్లో తన పేరు చేర్చాడు, రెండో దాంట్లో ఈ యొక్క పేరుని చేరుస్తూ లెగు స్వామి అని ప్రార్థనాపూర్వకంగా వీళ్ళు పాండురంగడిని ప్రార్థిస్తున్నారు. ఇక్కడ మనకు పాండురంగడి సాక్షాత్ బాబా గారు కాబట్టి బాబా గారిని మనం ప్రార్థిస్తున్నాము. అది మంత్రపుష్పం వచ్చింది కదా ధూప, ఇది రాసింది రామేశ్వర భట్ అతను. ఆయన కూడా ఒక గొప్ప కవి రామేశ్వర భట్, ఒక అవధూత. ఈయన కూడా పూణే దగ్గర ఉండేవారు. ఆయన ఏం చేశారు, మంత్రపుష్పం ఇచ్చేవారు. ఇది ఏంటంటే మనకి మధ్యాహ్నం కాట సాయంత్రం ధూపార్తలో కూడా ఇచ్చేవారు. ఏంటి హరి ఓం యజ్ఞమయ జంత దేవతాని ధర్మాణి, అంటే ఈ యజ్ఞం హవిస్ అన్నీ కూడా నీకు చేరాలి, మేసే ఈ హవస్సు అన్నీ కూడా నీకు చేరాలి స్వామిని రాంభట్ అనే అతను రాశారన్నమాట. ఈ హవిస్సు చేరడం, హవిస్ అంటే ఏంటి, అక్కడ ఈ యజ్ఞం లేసి హవిస్సు నూనె కానీ ఈ యొక్క ఈ యొక్క సుగంధ ద్రవ్యాలను కూడా ఇందులో వేస్తాం, ఇది నీకు చేరాలి స్వామి అని. ఇక్కడ మనం అన్వయించుకుంటే మన మనస్సు అనే యజ్ఞంలోకి మంచి ఆలోచనలు అనే హవిస్సు వేసి స్వామికి సమర్పించాలి. ఎప్పుడైతే మంచి ఆలోచనలు ఈ యొక్క దుష్కర్మలు మంచి కర్మలు మనం చేస్తూ ఉంటామో అవి యజ్ఞంలోకి పైకి వస్తుంది. అంటే మన మనసులోని పైకి వచ్చి మన మనసులోని మాలిన్యం తొలగిపోయి స్వామివారి సన్నిధిలో చేరుతారనమాట. అది వారి యొక్క అర్థం. అయితే ఇందులో 2 సాంప్రదాయక పాటలు కూడా, అంటే మహారాష్ట్రలోని సాంప్రదాయక అంటే పల్లెల్లో పాడుకునే పాటలు కూడా ఇందులో వారు చేయడం జరిగిందన్నమాట. ఏంటి, మలీన లొంగట నందీన చరణ ఐసాయి బాబా సాయి దిగంబర మాలీనలో టాంగున వందీన చరణ, నీ చరణాలకు వంగిని నమస్కారం చేస్తున్నాం అనేది. తర్వాత సాయి ఓ దిగంబరమైన ఓ సాయి మా యొక్క హారతిని అందుకో స్వామి అనేది కూడా మనం మధ్యాహ్నం ధూపార్తిలో కూడా మనం ఇవ్వడం జరిగింది. చూడండి, ఒక్కొక్క హారతి ఒక్కొక్క చరణానికి ఎన్ని భావాలు ఉన్నాయో అది రాసిన వారి యొక్క మనస్సు, వారు పాండురంగడికి అంకితమైన ఇది, బాబా గారికి అంకితమైన ఇది చూసుకుంటే ఒక్కొక్క దాంట్లో కూడా ఒక్కొక్క భావార్థం ఉంటుంది, నిగూఢం ఉంటుంది. అంటే మనం ఈ యొక్క సముద్రపు లోతు ఎలా తెలుసుకోలేమో ఈ హారతుల యొక్క లోతు కూడా మనం తెలుసుకోవడం అజ్ఞానం, మూర్ఖత్వమే. అందువల్ల ఏంటంటే సాయిబాబా స్వామి నాకు ఈ అద్దాల పైపైన విడమర్చి చెప్పుకోగలండి, కానీ ఈ లోతులోకి మనం వెళ్ళలేమండి. ఆ లోతులోకి వెళ్ళాలంటే సొంత తుకారాం నాడు గొప్పవాడే ఉండే జ్ఞానాబాయి కానీ నామదేవ్ ఇట్లా ఎంతోమంది మహానుభావులు, ఆ మహానుభావులు కోవలోకి వచ్చిన దివ్య పురుషుడు మన బాబా గారి పాదచరణాలకు మనం తల అంచి స్వామి మాకు ఈ అద్దాలు కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పు అని మనం ఆయన్ని వేడుకోవాలి. అంతే, దీనంగా వేడుకోవాలి. ఏంటి, ఇంకా ఈ కింద పెట్టిన ప్రార్థనా శ్లోకాలు కూడా ఇందులో మనం చేర్చడం జరిగిందనమాట. ఏంటంటే కాకడహారతి వస్తుంది, సాయినాథ్ గురు, ఓ సాయినాథ్, ఓ గురువైన సాయినాథ మా దగ్గరికి రా అని ఈ యొక్క కాకడహారతిలోని ఈ యొక్క శ్లోకం. ఇది లోకల్గా ఉన్న సాంప్రదాయకమైన గ్రామీణ ప్రాంతాలు తీసుకున్న గీతాలు అనమాట. ఇవి ఇందులో కూడా చేర్చడం జరిగిందనమాట. అదే త్వమేవ మాతా పితా త్వమేవ, మధ్యాహ్న హారతిలో ఏంటంటే త్వమేవ మాతా పితా త్వమేవ అంటే దీని యొక్క అర్థం చూడు, తల్లి తండ్రి అన్నీ నీవే అని దీని యొక్క అర్థం. ఏమండి, నీవే త్వమేవ త్వమే చ మత, నీవే తల్లి నీవే తండ్రి అన్నీ నీవే సాయి, నాకు వేరే దిక్కు లేదు నీవే అని మనం ఇక్కడ
పాడుతున్నాం అనమాట. అంటే ఈ పంచభూతాలు నీవే ఉన్నాయి, పంచేంద్రియాలు నీవే, అన్నీ నీవే 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 అనుకుంటూ నీవు తప్ప పరాత్పర వేరే రూపం నాకు వద్దు, కళ్ళు మూసినా తెరిచినా కూడా నీవే, ఎందుకంటే తల్లిదండ్రులు నీవే, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఉన్నారు, కానీ ఈ యొక్క ఆధ్యాత్మికమైన తల్లిదండ్రులు నీవే అని మనం వారిని కోరుకుంటున్నాం అనమాట. అది తర్వాత అచ్యుతం కేశవం రామనారాయణం, అచ్యుతం కేశవం రామనారాయణం అనే పాట వస్తుందండి. అది ఇక్కడ మనం చేర్చడం జరిగింది. ఆ విష్ణువు నువ్వే, రాముడు నువ్వే, కేశవుడు అన్నీ, అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు రాముడు కూడా నీవే, అన్నీ నీవే, అన్నీ నీవే, నాకు వేరే చూడండి. ఒక్కొక్క భక్తుడికి వినాయకుడిగా, ఒక్కొక్క దత్తాత్రేయుల వారిగా, ఇట్లా రకరకాల రూపాల్లో వారి, అంటే మన ఏ రూపంలో మనం కోరుకున్న అదే రూపంలో వారు వచ్చి మనకి దర్శనం ఇవ్వడం జరిగేది అనమాట. అట్లాగా ఈ హారతిలో మనం ఏం పడుతున్నాం, అన్నీ నీవే, అచ్యుతం కేశవం రామనారాయణం, అచ్యుతుడు నువ్వే, రాముడు నువ్వే, కేశవుడు నువ్వే, నారాయణుడు అన్నీ నీవే, బ్రహ్మ విష్ణు మహేశ్వరు అన్నీ నీవే, ఇంకా వేరే నేను కొలవడం ఎందుకు, నిన్ను కొలిస్తే ఆ యొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వరులను కొలిసినట్టు అని దీని యొక్క అర్థం అన్నమాట. అది హరే రామ 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 హరే 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 రామ, రామ రామ హరే కృష్ణ 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 హరే హరే, అంటే రాముడు నీవే, కృష్ణుడు నీవే, అన్నీ నీవేనయ్యా అని మనం ఈ హారతిలో వస్తున్నాం అనమాట. అట్లా సదా కల్ప వృక్ష స్వాది మూలి మధ్యాహ్న హారతిలో ఇది రాసింది యాక్చువల్ ఉపాసనీయ మహారాజు మన గురుస్థానం దగ్గర అది రాసినప్పుడు ఆయనకు ఉన్మత్త స్థితిలో ఇది రాశారండి. అది ఒక కొఠారి, వీరిద్దరే కలిసి అక్కడ ఈ యొక్క పాదుకులు రాసి చెక్కించారు, బాబా పాదుకులు. ఆయన ముందు అక్కలకోటలో పెడదామంటే కాదు, అక్కలకోట మహారాజు కనబడి కాదు ఇక్కడే పెట్టమని చెప్పడం. ఈ పాదుకుని దీక్షిత్ మన ఖండబామంది నెత్తి మీద తీసుకుని ఇక్కడ రావడం, ఈ సాకూరి మహారాజు ఉపాస మహారాజు ఈ రాశారు. ఆయన ఒక స్థితి, ఒక ఉన్మాద స్థితిలో ఈ యొక్క రాస్తుంది. అంటే ఈ యొక్క వృక్షంలో నీవు ఉన్నావని మన అని వారి యొక్క భావన అనమాట. అది ఆ గురుపాదాలు ఇక్కడ నీవు ఉన్నావయ్యా అని అర్థం. కరచరణ కృతం వాకాయజం కరజం వా అని మనం చదువుతాం. అంటే నీ కర్త కర్మ క్రియ అన్నీ నీవే, కరచరణ కృతం వాకాయజం కర్మజం వా, నా మాట పలుకు అన్ని దృష్టి ఈ యొక్క వినికిడి ఇవన్నీ కూడా పలుకులు, మనస్సు అంతా నీవేనయ్యా అని చెప్పడం. నేనేం మాట్లాడినా, ఏం పలికినా, ఏం విన్నా అంతా నీవే, నా మనసే నీవయ్యా అని ఇక్కడ ఆయనకి సమర్పిస్తున్నట్టుగా ఈ యొక్క హారతి యొక్క పాట యొక్క అర్థం అనమాట. ఇది మనం ఈ యొక్క పాటలో మనం వింటూ ఉంటే ఒక పరిపూర్ణమైన జీవతత్వం విధానం కనబడుతుంది. జీవితం లక్ష్యం ఏమిటి, బాబా యొక్క అవతార లక్ష్యం ఏమిటి అనేది మనకి కనబడుతుంది. వారి అవతార మహత్యం ఏమిటి అనేది మనకి తెలుస్తుంది అనమాట. జనన మరణ చక్ర, ఈ పుట్టడం చావడం అనే ఈ చక్ర భ్రమణాల్లోంచి సంసారం ఇందులో మనం చిక్కుబడి ఉన్నామండి. పుట్టడం చావడం, మధ్యలో రోగాలు, పిల్లలు, భార్య, ఇట్లా ఈ యొక్క చక్రం, ఈ చక్రంలోనే మనం చిక్కుబడి ఉన్నాం. ఈ స్మేషంలో పడ్డ ఏగలా కొట్టుకుని చేస్తున్నామండి. ఏగ పైకి రాలేదు, సాలిపురికి చూడండి, అందులోనే చిక్కుకుండా అందులోనే మరణిస్తుంది, దాని మరణం దాంట్లోనే ఉంటుంది. సో ఈ విధంగా మనం చిక్కుపడిపోయి ఇందులోంచి మమ్మల్ని రక్షించవయ్యా అని మనం దీనంగా మన బాబా గారిని ప్రార్థిస్తున్నాం. జనన మరణ చక్రాన్ని మన సంసార వలయంలో మనం చిక్కుబడి ఉన్నాం. దీనికి కారణం సంసారిక విషయాసక్తి, పూర్వజన్మ వాసనలు, వృత్తులు అవి అని పెద్దలు చెప్తుంటారు అనమాట. దీని బారి నేను తప్పించుకోవాలంటే ఆత్మానుసంధానం, ఆత్మని అనుసంధానం అవతడి గురుగారితో మనం చేయాలన్నమాట. అంటే ఈ యొక్క ప్రపంచంలో విడిబడి సత్తుని ఆశ్రయించడం. దీనికి బాబా ఈ సత్ అంటే మూల పదార్థం, అంటే మూల పదార్థం అంటే బాబా గారిని ఎప్పుడైతే మనం ఆశ్రయించామో వీటిలోంచి మనం బయటపడుతూ ఉంటాం అన్నమాట. ఇది ఏంటంటే ఈ యొక్క పాటలు పాడుతున్నప్పుడు ఏమవుతుందంటే మన మనసు ఆనందమయ్యి ఈ యొక్క బాహ్య ప్రపంచం ఈ చక్రాన్ని నుంచి మనం బయటపడేస్తారండి స్వామి. చెప్పాను, శ్మశానంలో పడి ఏగిన బయటపడేసినట్టు ఈ యొక్క సాలిపురికి ఎట్లా బయటపడుతుందో ఆ విధంగా బయటపడేసి తనలో ముడుచుకుంటారండి. అదే మనకి జీవిత లక్ష్యం కావాలి. ఎందుకంటే ఇవి తాత్కాలికమైన ఈ సాంసారిక బంధాన్ని మనం బయటపడాలి. నిత్యం మన ధ్యేయం అంతా బాబా గారు కావాలి. వారిని చేరుకోవడమే మన యొక్క ధ్యేయం కావాలి. ధ్యాస ధ్యేయం కూడా అంతా ఆయన అయినప్పుడు
మనకి తప్పకుండా ముక్తి అనేది కలుగుతుంది అనమాట. ఇప్పుడు మనకి హారతలు పాడుతున్నప్పుడు చూడండి చక్కటి సంగీతం వినబడుతుంది మనకి షిరిడీలో కానీ మన ఏమైనా గుళ్ళలో పాడుతున్నప్పుడు ఏమవుతుందంటే ఏంటి మనకి ఆ హారతో ఈ సంగీతం వింటున్నప్పుడు ఒక చక్కటి ఒక ఆధ్యాత్మిక వాతావరణం మనకి ఈ ఏర్పడుతుంది అనమాట. మనకి భగవద్గీత మనం చూసుకుంటే ఏమిటంటే 8:15 దీంట్లో అంటే మానవ జీవితం దుఃఖాలయం అశాశ్వతం అనే రాసి ఉంది. అంటే సాంసారిక అనురక్తి నుండి విడివడి స్వతంత్రంగా జీవుడు అనగా ఆత్మజ్ఞానాన్ని సముపార్జించడం ఒకటే మనిషికి పరమ లక్ష్యమని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. కాబట్టి యోగం కర్మన్ కౌశలం అని భగవద్గీత 2:50లో చెప్పినట్లుగా నేర్పరితనంతో కర్మ అంటే ఈ యొక్క తామరాకు మీద నీటి బిందు వలె మనం జీవితాన్ని సాగించాలన్నమాట. అనగా ఫలితాన్ని ఆశించకుండా కర్తవ్యత బుద్ధితో మాత్రం అంటే బాబా ఏం చేసినా శ్రీకృష్ణుడు అంతా నాకే అంటే నేను చేసే అహంకారం వదిలిపెట్టండి, అంతా నాకే అంత కృష్ణార్పణం అంటారు, అంతా ఆయన ఇక్కడంతా బాబా చేసేది చేయించేది కర్త కర్మ క్రియ ఆయనే అనుకుంటే మన ఈ కల్మష భావాలు ఉంటాయి. ఏ చెడు కూడా మనకి ఎప్పుడు మనల్ని గైడ్ చేసేప్పుడు మన చుట్టూ వైఫై ఎట్లా ఉంది అట్లాగే బాబా గారు మన చుట్టూ ఉన్నారు, మన ముందుకు నడిపిస్తూ ఉంటారనమాట.